హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు పౌల్ రాజ్. నేను కొత్తగా వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా సొంత ఊరు పొగిల్ల, నేను పుట్టిన ఊరు. ఈ ఊరు వ్లాగ్ చేయడం నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఇంకొక విషయం ఏంటంటే ఈ ఊరి గురించి వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్, ఇంకొన్ని సంవత్సరాల్లో ఈ ఊరు లేచిపోతుంది అని చెప్పేసి చిన్న టాక్. అది జరుగుతుందో జరగదో తర్వాత విషయం. ఫస్ట్ ఊరు స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే, మా ఊర్లో ఎప్పటి నుంచో ఉన్న పురాతన దేవాలయం ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ గురించి చిన్నప్పుడు ఉన్న వాళ్ళకి, అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగతా ఎవరికి తెలియదు. ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ని బాగా చేస్తే ఇంకా బాగా అవుతుంది, చాలా బాగా అవుతుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ గుడిని ఒకసారి చూడండి. ఊరిలో ప్రతి ఒక్కరికి, అందరు చూస్తారో చూడరో, మేబీ కొంతమంది చూడరన్న ఉద్దేశంతో ఈ గుడిని అందరికి చూపించాలని దాన్ని స్టార్ట్ చేస్తే మళ్ళీ ఊరికి బయలుదేరాను. మా ఊరికి వెళ్తుంటే ఒక వైబ్ వస్తుంది, నాకు ఎందుకో తెలియదు. ఫస్ట్ నుంచి కూడా ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా కానీ ఇక్కడే ఉండి ఇక్కడే పెరిగినట్టుగా ఆ ఫీలింగ్ అస్సలు పోదు. ఈ ఊరు స్టార్టింగ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే ఇక్కడ శివాజీ బొమ్మ, దానికి ఎదురుగా గుడి. ఇది చిన్నప్పుడు బాయ్, ఊరికి ఒక విధంగా రెండో బాయ్ అనుకోవచ్చు. అప్పట్లో చాలా పురాతనమైన బావి. అక్కడి నుంచి మళ్ళీ ఊరు స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే, ఊరు స్టార్టింగ్ నుంచి లెఫ్ట్ తిరగగానే ఊరు ఎంట్రీ. ఇక్కడ ఎన్ని బస్సులు రాళ్ళు పెట్టి ఆపేసినాము వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. చిన్నప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి బస్సులు ఆగడం కోసం బస్సు కింద అదే టైర్ల మధ్యలో రాళ్ళు పెడితే కొద్దిసేపు ఆగుతుంది బస్సు, అదొక ఆనందం. అది యాక్చువల్గా డ్రైవర్లకి పాపం ఎంత ఇబ్బంది అవుతుందో వాళ్ళకి తెలుసో లేదో మేము రాళ్ళు పెడతామని. బై మిస్టేక్లో ఎరికిందని వాళ్ళు అనుకుంటారేమో, కానీ యాక్చువల్గా మేము పెట్టింది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే బొడ్రాయి కాడ నుంచి ఇక్కడ ఒక గుడి. ఇది మధ్యలో చాలా మంచిగా ఉంది. ఇంతకుముందు చాలా చిన్న గుడి ఉండే, దీన్ని చాలా బాగా చేశారు. ఈ మధ్యలో జాతర కూడా అవుతుంది దీనికి. ఇక్కడ గుళ్ళు చాలా బాగా అయినాయి ఊర్లో, ఆనందకరమైన విషయం. ఇక్కడ నుంచి మళ్ళీ బొడ్రాయి దగ్గరికి వెళ్ళాలి. బొడ్రాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ చిన్నప్పుడు 2 కిరాణా షాపులు ఉండేది. ఆ కిరాణా షాపుల్లో పత్తి అమ్మి మిఠాయి గోళీలు, అప్పట్లో పైసలు 1 రూపాయి, అర్ధ రూపాయి చారానా, 25 పైసలు, 5 పైసలు, బోయ్ అవి అన్నీ తలుచుకుంటే. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే చెంచు కాలనీ, ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మటబాయ్ వస్తుంది. మటబాయి మా ఊరికి ఒక విధంగా చెప్పాలంటే పాలదార లాంటిది. దీంట్లో నీళ్ళు ఎంత స్వీట్గా ఉంటాయంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దీని తర్వాత మళ్ళీ మన ఊర్లోకి వచ్చేస్తే ఇది స్కూల్. ఈ స్కూల్లో చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసే ఉంటుంది దీని యొక్క గొప్పతనం. చిన్నప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉండేది. ఆహా, ఈ ఊరిని, ఈ స్కూల్ని మర్చిపోవడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. గేట్ తీసి లోపలికి వెళ్తున్న చాలా రోజుల తర్వాత. యాక్చువల్లీ పిల్లలు ఉంటే బాగుండేది. ఈరోజు ఆదివారం కాబట్టి సెలవు దినం. సో లోపలికి వెళ్ళి ఒకసారి స్కూల్ చూద్దాం. దీంట్లో ఎన్ని ఆటలు ఆడాము, ఎన్ని పాటలు పాడాము, ఎంతగానో ఎంజాయ్ చేసాము. ఇది పొగిళ్ళ గ్రామం స్కూలు.
ఈ స్కూల్లో నాకు తెలిసి పర్వతరెడ్డి సారు. ఈ ఊళ్ళో చదువుకునే ఎంతమందికి ఈ సారు గుర్తున్నాడో ఒకసారి కామెంట్ చేయండి. ఈ రూమ్లోనే ఉన్నాడు పాపం సారు. అతని వల్లనే ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడగలుగుతున్నాము. నాకు తెలిసి చాలామందికి పొగిలేలో చదువుకున్న ప్రతి ఒక్కరికి అతను ఆ పర్వతరెడ్డి అనే సారు ఈ స్కూల్లో ఈ రూమ్లో వచ్చి ఉండేవాడు. ఆయనకి మేము సైకిల్ మీద వాటర్ తీసుకొచ్చేటోళ్ళం, ఆ చెట్టు కింద చదువుకునేటోళ్ళం. ఇంకా ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మా ఇల్లు ఈ కాలనీలో మామూలు ఎంజాయ్ కాదు, ఆ జీవితము మర్చిపోలేనిది. ఒకవేళ ఫ్యూచర్లో బై మిస్టేక్లో ఈ ఊరు కనుక లేచిపోతే మళ్ళీ నా ఇల్లుని దీన్ని చూస్తానో చూడన్న ఉద్దేశంతో మెయిన్ ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం అదే. ఒకవేళ అప్పుడు ఈ ఊరు ఇట్లా ఉండేదని చెప్పేసి పిల్లల తరాలకు చెప్పుకోవడానికైనా ఉంటుంది కనీసం అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో మీకు ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి, పొగిళ్ళ వాళ్ళకి. ఇది మా ఇల్లు. చిన్నప్పుడు ఇక్కడ ఎట్లా ఆడుకునేటోనో, ఆ పైన పడుకుంటే నిద్ర వచ్చేది. ఇక్కడ నుంచి మళ్ళీ స్కూల్ కాడ నుంచి రైట్ వెళ్తే కింద వాటర్ ఫాల్స్. యాక్చువల్గా మేము వచ్చింది సెమీ క్రిస్మస్ కోసము. ఇటు నుంచి కిందికి వెళ్తే అది వస్తుంది మన పడవరేవు కొండ. ఇక్కడ ఎలుగుబండ్లు ఉన్నాయని చెప్పేసి చాలామంది భయపెట్టిస్తున్నారు ఊర్లో. నేనైతే చూడలేదు. ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకోరా, కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకొని ఈ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే కిందికి వెళ్తాము. కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి అది ఉంటుంది, మన చిన్న డౌన్ దిగాలి. యాక్చువల్గా చిన్నప్పుడు మాచర్లకి వెళ్ళడానికి ఇది ఒకటే రోడ్డు. ఇక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ కొంచెం ఒక 2 కిలోమీటర్స్ అనుకోండి, 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తే పడవరేవి కొండ వస్తుంది. ఆ పడవరేవి కొండ నుంచి బోట్ ఎక్కి అవతలికి వెళ్ళి అక్కడ మళ్ళీ అవతలలో 3 కిలోమీటర్స్ నడిచేటోళ్ళం. అప్పుడు నడవడం అనేది పెద్దగా అది అనిపించేది కాదు. ఇంకో విషయం ఏంటంటే నేను అయితే నడవలేదు. అంటే నాకు కొంచెం పెద్ద అయిన తర్వాత నడిచిన, కానీ మ్యాక్సిమం 90% మా నాన్న నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళేటోడు. అది తలుచుకుంటేనే మనసు ఉప్పొంగిపోతుందంటే ఆ టైంలో కాళ్ళు కాలుతున్న, చెప్పులు ఉండేవి కావు అప్పట్లో. జీవితం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఇది మొత్తం జస్ట్ సాధ్యము దేనివల్ల అంటే జస్ట్ చదువు వల్లనే నేను అనుకుంటున్నా. చదువుకుంటే మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు అనేది మీకు అందరికీ ఇది ఒక ఉదాహరణ అనుకుంటాను. ఇంకా ఫ్యూచర్లో చేయాల్సినవి చాలా ఉన్నాయి. యాక్చువల్గా దీనికి రోడ్ శాంక్షన్ అయింది, గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. కానీ మరి ఏం జరుగుతుందో. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ వాటర్ చూడండి, గమనించండి. చూడడానికి చాలా చిన్నగా ఉంది. ఇది పిల్ల కాలువ. కానీ కొంచెం ముందుకు వెళ్తే దీన్ని అసలుకి ఇది ఏంది అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి, మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ చిన్న కంప చెట్లు ఉంటాయి, వాకింగ్ నడవడానికి బాగుంటుంది. ఇది ఈ ముందుకు వెళ్తే మీకు ఎంత వినోదంగా ఉంటుందంటే, నాకు తెలిసి మ్యాక్సిమము మన నల్గొండ జిల్లాలో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసు, ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేసు తెలియని వాళ్ళు ఉండరు. మ్యాక్సిమం 90%. ఇక్కడ వాటర్ ఇదే. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో వాటరు, ఈ వాటర్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఎంత మంచిగా అనిపిస్తుంది మీరే చూడవచ్చు. అది నేను చెప్పడం కాదు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. మనం దగ్గరికి వచ్చేసినాం, ఆల్మోస్ట్ డన్ అనుకుంటా. నాకైతే ఒక రకమైన వైబ్. చిన్నప్పుడు వాటర్ ఫాల్స్ ఈ మొత్తం అనిపించేది కాదు. అప్పుడు ఏదో జస్ట్ కామన్గా మన మామూలుగా జనరల్గా రోజు వెళ్తున్నాం కాబట్టి అంతగా అనిపించలేదు. చాలా అంటే ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇయర్లీ వన్స్ వస్తున్నాను. కానీ దానికంటే ముందు ఎవ్రీడే అని కాదు, వీక్లీ ఆర్ మంత్లీ ఒకసారి వచ్చి ఇక్కడ ఏమంటారు చెట్లు కొట్టడము. అంటే చెట్లు కొట్టడం అంటే మన గొడ్డలి కామాలు కానీ కట్టెలు కొట్టడం కానీ. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఏముంది. వాటర్ శబ్దం చూడండి ఎట్లా వస్తుందో, వాటర్ సౌండ్.
దిస్ ఈజ్ కాల్డ్ ద గ్రేట్ పొగిల్లా వాటర్ ఫాల్స్. చూడండి, బాహుబలి సినిమాలో ఉన్న వాటర్ ఫాల్స్ దీనికి అసలుకి దేనికి సరిపోదన్నమాట. అంత హైలీ ఈ గుట్టలు. ఇక్కడ యాక్చువల్గా ఎలుగొడ్డు ఉందని చెప్పేసి అందరు చెప్తున్నారు ఊళ్ళో ఉన్నవాళ్ళు. నేనైతే భయపడకుండా వచ్చేసిన. నేను ఇద్దరం వచ్చేసినాం, మా వైఫ్ నేను కలిసి వచ్చినాము. ఇది ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది, కానీ ఇంకా మనకి కొంచెం అంటే ఆల్మోస్ట్ మేము వచ్చి 4 అవుతుంది. ఇంకొక 1 అవర్ అట్లా హాఫ్ అన్ అవర్ అయింది అనుకో చీకటి పడుతుంది. చీకటి పడితే మళ్ళీ ఎలుగుడిలో భయం అన్న ఉద్దేశంతో చాలా తక్కువ టైం స్పెండ్ చేసినాం ఇక్కడ అది. ఈ వాటర్ మీకు ఆ శబ్దం చూస్తేనే అర్థమవుతుంది. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ కనుక కొంచెం పట్టించుకొని ఉంటే నాకు తెలిసి తెలంగాణలో ఒక గ్రేట్ వాటర్ ఫాల్స్, దీన్ని ఒక అదిగా చేయొచ్చు. గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. చూద్దాం మరి ఎంతవరకు అవుతుందో. నాకు తెలిసి ఈ ఊర్లో ప్రజల మనోభావాల్ని దెబ్బతీయొద్దన్న ఉద్దేశం అంతే. ఇంకో ఇక్కడ ముసలి ఉంది చూడండి. ఇది మేము ఇంకొక రూట్ నుంచి, ఇదేమో ఇందాక వచ్చిందేమో గుట్ట మీద నుంచి, ఇప్పుడేమో కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళడానికి ఇది ఒక రోడ్. ఈ పైనుంచి చూస్తే కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ ముసలి ఉంది యాక్చువల్గా. డైరెక్ట్ అంటే వాటర్ అంతా క్లీన్గా ఉంటాయి. మనకి ఇది శ్రీశైలం నుంచి సాగర్కి వెళ్ళేది అనమాట ఈ వాటర్. మధ్యలో మా ఊరు ఉంటుంది, అవతల పక్కన మాచర్ల, యువతల పక్కన పొగిల. అంటే ఈ తెలంగాణకి ఇది బోర్డర్ అన్నట్టు. ఇది మీకు చూడండి ఎంత బాగుందో అసలుకి. ఇక్కడ గాలి కానీ ఆ చప్పుడు కానీ. ఇక్కడి నుంచి కిందికి వెళ్ళాలి, ఆ పైనుంచి కిందికి వచ్చాం ఇప్పుడు. యాక్చువల్గా నేను పైనుంచి చూపిద్దాం అనుకున్నాను, ఇంకా తీయలేదు. పైనుంచి ఆ పైనుంచి ఇందాక నేను వీడియో తీసింది అది. ఇంకా ఇక్కడ నుంచి అది పట్టుకునే రావాలి. నాతో పాటు అందరూ చాలా, అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఎండింగ్లో షూట్ చేశాను. వెళ్ళేటప్పుడు అక్కడ వరకు షూట్ చేసి ఎండింగ్లో షూట్ చేశాను అనమాట. మళ్ళీ వచ్చేటప్పుడు నెక్స్ట్ డే. ఇది చూడండి వాటర్ ఫాల్స్, ఆ వాటర్ సౌండింగ్ అసలు ఇది మొత్తం ఒక అద్భుతం అనుకోను చెప్పాలి. ఎంత అద్భుతం అంటే తెలంగాణ గవర్నమెంట్ కనుక తలుచుకొని ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు దీన్ని కనుక గట్టిగా తలుచుకొని చేస్తే దీనికి మించిన వాటర్ ఫాల్ నాకు తెలిసి ఉండదు అనుకుంటా. నయాగ్రా వాటర్ ఫాల్స్ ఇవేవి పనికి రావు దీని కింద. ఎంత బాగుంటుందంటే దీనికి కనుక కరెక్ట్గా రూట్ వేసి చాలా గొప్పగా అవుతుంది. ఏమో చూద్దాం ఫ్యూచర్లో ఊరు ఉంటుందో లేదో నాకు డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న పొగిల్ల గ్రామ ప్రజలకైతే చాలా బాధాకరంగా అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము వేరే ఊరు నుంచి వచ్చేసినాము. ఈ సౌండింగ్ చూడండి ఒకసారి ఎట్లా ఉంది. మై గాడ్, అసలుకి అద్భుతం అంటే అద్భుతం. ఇది స్పెషల్గా నేను అంటే ఫ్యూచర్లో మళ్ళీ వస్తామో రానే ఉద్దేశం లేదు, కానీ గవర్నమెంట్ తలుచుకొని మీకు ఏదన్నా చేయండి కొంచెం. చూడండి ఒకసారి చూడండి ఎంత బాగుందో. అద్భుతం అద్భుతం. అసలు ఆ వాటర్ తగులుతుంటే ఆ ఫీలింగ్ వర్ణనాతీతం అసలుకి. అంత అద్భుతం. అక్కడి నుంచి ఇంకా ఇది మళ్ళీ కిందికి వెళ్ళాము. అంటే అక్కడ పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసినాం. కొంచెం ముందుకు వెళ్ళాలి పడవరేకొండ దగ్గరికి. కిందికి వెళ్తే అక్కడ పైన గుడిసె కనిపిస్తుంది కదా, గుడిసె, ఒక చర్చ్, చిన్న సిలువ. ఆ పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఆ పైకి వెళ్ళి అక్కడ ప్రేయర్ జరుగుతుంది. నైట్ మొత్తం అక్కడే ఉంటాము. ఎవ్రీ క్రిస్మస్ నాకు తెలిసి నేను ఒక 6 ఇయర్స్ అనుకుంటా, 6-7 ఇయర్స్ నుంచి నాకు తెలిసి నేను వస్తున్నా. ఇంకా అంతకుముందు ఊర్లో అందరు జనాలు వచ్చేవాళ్ళు. ఇదొక వేరే ఫీలింగ్ అన్నట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెదర్కి దీనికి చూసేసి నాకు తెలిసి చాలా అద్భుతం ఇది. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఎలుగొడ్లు ఉంటాయని చెప్పేసి భయపెట్టిస్తున్నారు. భయపడకుండా ముసలోళ్ళు కానీ, యంగేజ్ వాళ్ళు కాదు, ముసలోళ్ళు కూడా నడుస్తారు. జస్ట్ ఫర్ గాడ్ గిఫ్ట్ అని అందరూ అంటున్నారు. సామాన్లు ట్రాక్టర్లో సామాన్లు కృషి అంటే ఇంటిలో సరుకులు అవన్నీ తీసుకొస్తారు. ఈయన మా పొగిళ్ళ గ్రామంలో ట్రాక్టర్ మా మామగారు వెళ్ళాము. పాపం అంత దూరం నుంచి ప్రతి సంవత్సరము చర్చి కోసం ఆయన
ఇక్కడికి తీసుకొస్తున్నాడు సామాన్. అంటే ఇక్కడ మామూలుగా రావడం కష్టం కానీ ఆయన తీసుకొస్తాడు. ఒక పైన సిల్వ, ఈ పైననే గుట్ట, ఆ గుట్ట మీద ఈ ఈ పాక, ఈ పాకలో నైట్ మొత్తం ఇక్కడ ఉండాలి, గడపాలి. దానికి ముందు సిల్వ. ఇది సాయంత్రం ఈవినింగ్ టైము. దీన్ని మర్చిపోలేరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. నేను సీరియస్ చెప్తున్నాను, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ మొత్తం, మీ మెంటల్ టెన్షన్స్ అన్నీ పోతాయి. దేవుడు ఇక్కడ ఉన్నాడన్న ఫీలింగ్లు మీ మనసులో ఉంటుంది. మీకున్న అన్ని రకాల సమస్యలు పోతాయి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండే ఈ ప్లేస్లో ఉండే అద్భుతం అది. నైట్ మొత్తం ఇక్కడే ఉండి, ఇక్కడే గడిపి నైట్ మొత్తం ప్రేయర్ అవుతుంది. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతము. దీన్ని చూస్తూ ఉండొచ్చు అన్నట్టు ఇక్కడ నైట్ మొత్తం నిద్ర లేకుండా. ఇంకో అక్కడ చూడండి, ఏమంటారు, చేపలు అక్కడ నైట్ మొత్తం అక్కడే ఉంటారు. అంటే వాళ్ళు చెప్పారు యాక్చువల్గా ఏంటంటే, అక్కడ నుంచి ఎలుగొడ్డు వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న అది తినేసి వెళ్ళిపోతా అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు, మాతో పాటు ఉన్న వాళ్ళు అక్కడ వచ్చింది. ఇక మా చెల్లి చూడండి, మూటలు మోసుకుంటూ వస్తుంది పాపం. ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు అందరూ. నైట్ స్టార్ట్ అయింది. పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అంతా తమ్ముడు పరమేశ్వర్ చాలా బాగా సపోర్ట్ చేశారు. పాస్టర్ గారు భీమవరం నుంచి వచ్చారు, చిన్నచెర్పల్లి పాస్టర్ గారు, వీళ్ళందరూ వచ్చారు. నైట్ మొత్తం ఇక్కడ అంత అద్భుతంగా జరిగింది. ఇంకా ఇక్కడ నైట్ మొత్తం ప్రేయరే. ఇంకా నైట్ మొత్తం ప్రేయరే. దాని తర్వాత కేక్ కటింగ్ చేసాము. సెమీ క్రిస్మస్ కదా. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవగానే పిల్లలు అందరం కలిసి సరదాగా ఈత కొట్టేసాం. ఎంతసేపు ఈత కొట్టామంటే, ఈ దీంట్లో ఈత కొట్టడం, చిన్నపిల్లలు చూడండి, చాలా చిన్న పిల్లలు, మనోళ్ళు. మనకేమో స్విమ్మింగ్ పూలు, ఇక్కడ స్విమ్మింగ్ పూల్. అది ఏంటంటే ఇది పెద్ద నది. ఈ నదిలో ఈత కొట్టాము చూడండి. కొంచెం చాలాసేపు చిన్నప్పుడు మెమరీస్ మొత్తం వచ్చినాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ దీంట్లో సగం వరకు వెళ్ళాను ఈత కొట్టుకుంటూ. అంటే కొంచెం ఏజ్ వచ్చినప్పుడు, అంటే కొంచెం పెద్దగా ఉన్నప్పుడు. ఇప్పుడు పోవాలంటే అలిపిరి వస్తుంది. జస్ట్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ కావచ్చు, మనం పెరిగే వాతావరణం కావచ్చు. అదే ఊర్లో ఉంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలో నాకు తెలిసి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. మా పొగిల గ్రామంలో ఇప్పుడున్న వాళ్ళు, యూతే కానీ, పెద్దోళ్ళే కానీ, ముసలోళ్ళే కానీ, నాకు తెలిసి చాలామంది 90 ఇయర్స్కి ఎక్కువనే పెరిగారు. 90 ఇయర్స్కి ఎక్కువనే బతుకుతున్నారు. ఇంకా ఇప్పుడు చిన్న పందెం అనుకోండి, తమ్ముడు చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాడో. ఈ రైట్ సైడ్లో ఉన్నది నేను, ఇంకొక తమ్ముడు సెకండ్ వచ్చాడు, నేను థర్డ్. అంటే మనలో కూడా ఉంది కొంచెం వాళ్ళలాగానే ఫైర్. కానీ ఎంతైనా ఇప్పుడు పిల్లలతోటి మనం పోటీ పడలేం కదా. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ దాటిపోయింది మనకి. ఇంకా ఈత కొడుతున్నాం, గాడ్ గ్రేస్ అనుకోవాలి. చాలా మధ్యలోకి వెళ్ళాం మేము. చాలాసేపు ఈత కొట్టినాము. అద్భుతం అంటే అద్భుతం ఇది. దాదాపుగా 1.5 గంటన్నర సేపు వాటర్లో ఉన్నాను నేను. అంటే నాకు ఆ ఫీల్ పోలేదు. అక్కడ ఊర్లో ఉన్న ఫీలు అక్కడ మధ్యలో దాకపోయాము. అంటే ఇంతకుముందు మధ్యలో సెంటర్కి పోయినా కానీ భయం వేసేది కాదు. ఇప్పుడు కొంచెం దూరం రాగానే చాలా, అంటే ఆ ఫీలింగ్ అప్పటికున్న ఇప్పుడున్న ఫీలింగ్ వేరే ఉంది. అప్పుడు భయం లేదు, ఇప్పుడు ఏదో చిన్న భయం వేస్తుంది. అప్పటికి వెళ్ళినా భయపడకుండా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ చిన్న పిల్లలు కూడా మాతో పాటు రావడం. అంటే వాళ్ళు చాలామంది ఇప్పట్లో కూడా చదువుకుంటూ, వాళ్ళు పాపం పిల్లలు హాలిడేస్ ఉన్న టైంలో వాళ్ళ నాన్న వాళ్ళని ఇంట్లో ఉంచేసి వాళ్ళు వెళ్ళి ఆ మేకల్ని కాస్తారు. ఇది చాలా అద్భుతమైన విషయం అనమాట. ఇప్పుడున్న పిల్లలకి చాలామందికి ఇక్కడ సిటీ లైఫ్లో ఇవేవి తెలియదు పనులు చేయడం. కానీ వీళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాగా సహకరిస్తారో నాకు ఇక్కడ ఉన్నది తెలిసింది.
చాలాసేపు ఈత కొట్టినాం మేము, దాదాపు గంటన్నర సేపు. మా ఊరు ఒక అద్భుతం అనుకోవాలి. పొగిల్ల, నల్గొండ డిస్టిక్, చందంపేట మండలము, పొగిల్ల. మా ఊరు లాస్ట్ బార్డర్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఒక 17-15 కిలోమీటర్స్ బై వాక్ చేస్తే మడుగు. తర్వాత క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. లాస్ట్ ఎండింగ్లో అందరం గ్రూప్ కలిసి ఫోటో దిగినాము. సారీ, నేను దింపిన. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నా పేరు పౌల్ రాజ్. కొత్తగా పౌల్ రాజ్ వ్లాగ్స్ అనే ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి వీక్లీ ఒక వ్లాగ్ నేను చేస్తూనే ఉంటాను. దయచేసి మీకు కనుక నా ఛానల్ నచ్చితే, నేను చూపించింది కనుక మీకు నచ్చితే, దయచేసి ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఆప్షన్ వచ్చింది యూట్యూబ్లో, హైప్ అని. ఒకవేళ ఆ హైప్ బటన్ మీకు నచ్చితే మాత్రమే, మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. దయచేసి ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే ఒక హైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మందికి తెలుస్తుంది. సో మీకు కనుక ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను పొగిళ్ళ గురించి చాలా తక్కువ తీశాను. నాకు ఎక్కువ టైం లేకుండా, వాస్తవానికి నేను సడన్గా అనుకున్నాను, ఒకవేళ బై మిస్టేక్లా వస్తానో రానో నెక్స్ట్ ఇయర్ అనే ఉద్దేశంతో తీసినాను. కానీ మళ్ళీ ఈ వీడియో చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఖచ్చితంగా ఇంకా మన ఊరి గురించి, మా పొగిళ్ళ గ్రామం గురించి ఇంకా చెప్పాలనే ఉద్దేశం నాకు ఉంది. సో ఖచ్చితంగా దాని గురించి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో చేస్తాను. అంటే మంచి క్వాలిటీతోటి, మంచి కెమెరాతోటి. ఇది జస్ట్ ఫోన్తోనే తీశాను. సో దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ ప్లీజ్.